2018లోనే పెట్టారు. వచ్చిన ప్రభుత్వాలతో హెల్త్ కార్డ్స్ గురించి రెన్యువల్ చేయలేదు, మనకి ఇవ్వలేదు, అదవ్వలేదు అని ప్రాధేయపడడం, వాళ్ళని అడుక్కోవడం మనకు అంత అవసరమా, మన ప్రొఫెషన్ కి అంత అవసరమా అనిపించింది. అదే కొంత జాగా మనం తీసుకొని ప్రభుత్వంతో ఎంతో డిగ్నిఫైడ్ గా డీకోరం, డీసెన్సీ ఇవన్నీ మనం అంటాం కదా, మన కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకొని కేవలం బార్ కౌన్సిల్ ఇచ్చే ఆ కార్డుతో మనకు అంటే కపుల్ కి, మన పిల్లలకి, నా పేరెంట్స్, ఆయన పేరెంట్స్ అందరికీ కూడా 50 రూపాయలతో ఖర్చుతో కూడుకున్న 50 లక్షల వరకు ఏదైనా సర్జరీ జరిగినా కూడా అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరగాలి అని నా యొక్క అభిమతం. 2018లోనే పెట్టారు. వచ్చిన ప్రభుత్వాలతో హెల్త్ కార్డ్స్ గురించి రెన్యువల్ చేయలేదు, మనకి ఇవ్వలేదు, అదవ్వలేదు అని ప్రాధేయపడడం, వాళ్ళని అడుక్కోవడం మనకు అంత అవసరమా, మన ప్రొఫెషన్ కి అంత అవసరమా అనిపించింది. అదే కొంత జాగా మనం తీసుకొని ప్రభుత్వంతో ఎంతో డిగ్నిఫైడ్ గా డీకోరం, డీసెన్సీ ఇవన్నీ మనం అంటాం కదా, మన కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకొని కేవలం బార్ కౌన్సిల్ ఇచ్చే ఆ కార్డుతో మనకు అంటే కపుల్ కి, మన పిల్లలకి, నా పేరెంట్స్, ఆయన పేరెంట్స్ అందరికీ కూడా 50 రూపాయలతో ఖర్చుతో కూడుకున్న 50 లక్షల వరకు ఏదైనా సర్జరీ జరిగినా కూడా అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరగాలి అని నా యొక్క అభిమతం. 2018లోనే పెట్టారు. వచ్చిన ప్రభుత్వాలతో హెల్త్ కార్డ్స్ గురించి రెన్యువల్ చేయలేదు, మనకి ఇవ్వలేదు, అదవ్వలేదు అని ప్రాధేయపడడం, వాళ్ళని అడుక్కోవడం మనకు అంత అవసరమా, మన ప్రొఫెషన్ కి అంత అవసరమా అనిపించింది. అదే కొంత జాగా మనం తీసుకొని ప్రభుత్వంతో ఎంతో డిగ్నిఫైడ్ గా డీకోరం, డీసెన్సీ ఇవన్నీ మనం అంటాం కదా, మన కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకొని కేవలం బార్ కౌన్సిల్ ఇచ్చే ఆ కార్డుతో మనకు అంటే కపుల్ కి, మన పిల్లలకి, నా పేరెంట్స్, ఆయన పేరెంట్స్ అందరికీ కూడా 50 రూపాయలతో ఖర్చుతో కూడుకున్న 50 లక్షల వరకు ఏదైనా సర్జరీ జరిగినా కూడా అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరగాలి అని నా యొక్క అభిమతం.